ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను ఈ సనాతన సందేశ్ కేంద్రానికి రావడానికి ముందుగా ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి మా చెల్లెలు స్వాతి, 2 యాదవ్ బాబాయ్. వాళ్ళ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ టైలరింగ్ నేర్చుకున్నాను. ఇంకా నేను టైలరింగ్ వెళ్తున్నాను. మా ఫ్రెండ్కి చెప్తే ఏం పోతావు అది దాన్ని అన్నారు. ఇంకో ఫ్రెండ్ ఒకటి ఫాస్ట్గా చెప్పింది. ఏమని చెప్పిందంటే, శ్రీకృష్ణుడు అంటే వాడే అర్జునుడికి డ్రైవర్గా ఉన్నాడు, మనం చేస్తే ఏమని చెప్పింది. అంటే డ్రైవర్ అంటే అర్జునుడికి రథసారథిగా నడుస్తున్నాడు కదా, అది మన డ్రైవర్ అంటే కారు ఆటో అని అనుకోకండి. ఇంకా ఏం చెప్పాలో అర్థమైతే లేదు. సార్థక నామధేయురాలుగా స్వాతి అంటే స్వాతి ఘాటులో పడ్డ వాళ్ళ తప్పులు ఏమైతే బిడ్డ అన్ని ముత్యాలుగా మారుతాయి. మరి ముత్యాలు లాంటి మాటలు మాట్లాడాలని అంటున్నాను. అయితే అన్న ఇంతకు ముందుకు శ్రీరామచంద్రుడి గురించి చెప్పిండు కదా, సీతమ్మ వారి గురించి, లక్ష్మణుడి గురించి చెప్పిండు. కానీ అందులో ఒకటి నాకు ఏమనిపించిందంటే, లక్ష్మణుడి భార్య గురించి చెప్పింటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే తను కూడా చాలా అనుభవించింది కదా. రాముడు వెంట సీత పోయింది, కొంచెం అంతలో ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఊర్మిళ గురించి చెప్పలేడు. అది కొంచెము 14 ఏళ్ళు బట్టకి ఎడవాటుగా ఉంది. కొంచెం అది కూడా చెప్పింటే కొంచెం బాగుంది. ఆలోచించి చెప్పు విధానం ఏం తొందర లేదు. అలాగే ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. శ్రీకృష్ణుడు వారికే కష్టాలు తప్పలేవు. తను ఎంతో చిన్నప్పటి నుంచి కష్టాలు, తల్లిదండ్రులకు దూరం అయ్యిండు. అలాగే ఎంతో ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యిండు. ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ద్వారక నగరాన్ని నీళ్ళలో మునిగిపోతుంటే కూడా చూస్తూ ఉండిపోయాడు. గాంధారి శాపం ఇచ్చింది కూడా భరించాడు, ఒక మాట అనలేడు. అలాగే తను చిన్న బాణం గుచ్చుకుంటే చనిపోయాడు. అలాంటి ఎవరికి అంత కష్టం రావద్దు. మనం ఈ చిన్న చిన్న కష్టాలను చూస్తే ఇంత కష్టం ఉందని అనుకుంటున్నాం, కానీ ఆయన ఎంత అనుభవించిందో ఆ కాలంలో. మళ్ళా ఆయన అంత పెద్ద పెద్ద కష్టాలు అనుభవించి కూడా అంతా ఉన్నాడు. ఆయన అంత ఆదర్శంగా తీసుకుంటున్నాము. మంచి మాటలు బయటికి వెళ్ళి ఆమె పేరుని చేసినందుకు స్వాతి అమ్మ నువ్వు నా సార్థక నామధేయులు అన్నట్టు ఎంత మంచి మంచి మాటలు వెళ్ళి ఇంకా ఇంకా ఇంకోటి నేను లాయర్ అన్నందుకు చెప్తున్నానన్న. నేను రీసెంట్గా మా అమ్మకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకు నడవడానికి ఫుట్పాత్ ఉంది కదా, ఎక్కడ నడవాలన్నా అన్ని షాపులు వస్తున్నాయి. ఇప్పుడు వెహికల్స్ ఆపుతున్నారు, ఏడా నడవాలి. వేరే కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి రోడ్డు మీద వెళ్ళడానికి వాళ్ళకి బండి వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు. వాళ్ళకి అదే పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ ఆడుకుంటారు కదా, షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ నడిచే ప్లేస్లో షాప్స్ వేసిండ్రు. అది వేరేతో ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. మీరన్నిటికీ ఫుట్పాత్ మీద మనం నడిచే ప్లేస్ లో షాప్స్ ఉన్నాయి కదా, నడవడానికి లేవు. ఇప్పుడు మనం ఎక్కడ నడవాలి? అలాగే మనం అక్కడ షాప్ లో మనం తీసుకుంటున్నప్పుడు వెహికల్ జామ్ అవుతుంటాయి, అది అంటే యాక్సిడెంట్ అవుతుంటాయి. అది చిన్నగా తదాస్తు దేవతలు ఉంటారు. చూడు చూడు నేను అడిగినందుకు తదాస్తు దేవతలు అవి మాట్లాడిపించింది. ఇంకోటి అన్న, మేము కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ పిల్లలకి ఖురాన్ నేర్పిస్తున్నారు, క్రిస్టియన్స్ బైబిల్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. మేమేం నేర్పిస్తున్నాం? మనం ఏం నేర్పిస్తున్నాం? మాకు ఇక్కడ వచ్చే వారికి ఒక్క శ్లోకాలు కూడా రావు. థ్యాంక్ యూ ముబీన్ అక్క, బట్టి 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 చెప్తుండే మాకు, నేర్చుకోండిరా మీకోసమే రా నేర్చుకోండి అది అని చెప్తూనే ఉండే. మేము నేర్చుకున్నాము. నేర్పించినాక థ్యాంక్ యూ అక్క. అలాగే మాకు టైలరింగ్ నేర్పించిన వస్తానకి మాకు అప్పుడప్పుడు లెమన్ టీలు, కాఫీలు, ఇంకా మాకు లాలిపాపులు ఇచ్చాము. మమ్మల్ని పిల్లలుగా అనుకొని మాకు లాలిపాపులు కూడా ఇచ్చారు. కూడా థ్యాంక్స్. అందరికీ పేరు అన్న, మీకు కూడా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.
అది ఎవరు చెప్పకుండా మంచి మనసు ఆమె ఎంత మంచిగా అనుభవించింది కాబట్టి అనుభవి